ప్రతి కర్మకు కూడాను దీనికి ఒక ప్రతిఫలం ఉంటుండాలి. For every action there is a reaction, there is a result, there is ఈ కర్మ అనేటువంటిది కేవలము ఈ జగత్తుగా ఒక అర్థంగా తీసుకుంది. This action may be compared to this world ఈ as a జగత్తులో mirror. మనం ఏమి చేసినప్పటికీ అవి తిరిగి మనకు ప్రతిఫలంగానే లభిస్తూ ఉంటాయి. Whatever you do in this world, you get the fruits thereof. అద్దము ముందు పోయి నీవు నమస్కరిస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం తిరిగి ఆ నమస్కారం నీకే ఇస్తుంది. Standing before a mirror, if you offer obeisance, the reflection in the mirror అద్దం ముందు returns. పోయి ఆ ప్రతిబింబాన్ని నీవేనా దండిస్తావంటే ఆ ప్రతిబింబం కూడా నిన్ను దండిస్తుంది. In the reflection in the mirror, if you were to just chastise or show some anger, ఇదే it is విధంగానే shown back. ప్రకృతి అంతా కూడా కేవలం ఒక అద్దం వంటిది. The nature may be compared to a ఈ pure అద్దం mirror. వంటి ఈ ప్రపంచంలో నీవు ఏమి చేసినప్పటికీ ఆ ప్రతిబింబాలు నీకే లభిస్తూ ఉంటాయి. In this world which may be compared to a mirror, whatever you do is returned to you. కనుకనే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడాను దోషరహితమైన కర్మలుగా ఉంటుండాలి. Therefore, all our actions must be pure, ధర్మ సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. free from defects, and they must be in accordance with మానవతా విలువ righteousness. సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. They must be in accordance with human values. కనుకనే మనము ఎవరి దగ్గర ఏ వస్తువును మనం అందుకున్నప్పటికీ వారికి మనం రుణస్థులైపోతాము. Therefore, whatever you accept from anyone, you become indebted ఆ to him. రుణపడినటువంటి వ్యక్తి తిరిగి వారింటిలో ఏ కుక్కగానో పిల్లిగానో ఏ యొక్క గాడిదగానో పుట్టవలసి వస్తుంటుంది. This debtor who gets indebted has to be born as a dog or someone in that particular కనుక family to మనము settle. ఈ విధమైనటువంటి విచారణకు మనకు చోటు ఇవ్వకుండా ఎవరైనా ఏమైనా ఇస్తే నీరో లేక పలహారమో లేక టిఫిన్లో అవి భుజించవచ్చు, తప్పు లేదు. Well, if someone were to offer you some eatables etc. at home, they may be accepted. There may not be any mistake. కనుక మిగిలినటువంటి విషయాల్లో మాత్రము ఎవరి దగ్గర డబ్బు తీసుకోవటం కానీ ఎవరి దగ్గర వస్తువులు తీసుకోవటం కానీ ఇది మంచిది కాదు. In things other than that, like accepting money, accepting objects and తల్లిదండ్రుల దగ్గర things, నీవేమైనా పుచ్చుకో, దీంట్లో దోషం లేదు. you may accept anything from parents. There is భర్త దగ్గర no భార్య, భార్య దగ్గర భర్త ఏమి తీసుకున్నా కానీ దోషం లేదు. Similar- అర్ధాంగి ఈ యొక్క ఇరువురికి నీ సమానమైన అధికారం ఉంటుండాలి. Similarly, between the husband and wife, they may have anything between themselves. There is గురువు nothing wrong. అనుగ్రహంతో ఏమిచ్చినా కూడా నువ్వు పుచ్చుకోవచ్చును. When the preceptor confers as an act of grace on ఇంకా you, దైవం దగ్గర నో లిమిటే లేదు. ఇక్కడ when it comes to a matter of God, ఏమిచ్చినా కూడా నువ్వు పుచ్చుకోవచ్చును. you can accept anything from God. Absolutely ఇచ్చినా normal. పుచ్చుకోవచ్చును, జబ్బలించినా పుచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మన మంచి కోసమే. When he gives you some chastising, when he దైవము ఏమి చేసినా కూడాను ఇది నా మంచి కోసమే అనేటువంటి భావంతో ఉండినప్పుడు అవన్నీ కూడా ఉత్తమమైన స్థితిని అందిస్తాయి. whatever God gives us is for our own good. This must be a firm belief.